హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. 2-3 డేస్ నుండి అయితే మబ్బు పట్టేసినట్టుందండి వాతావరణం. ఇవాళ కొంచెం ఎండ వస్తుందని చెప్పేసి ఇలా పైకి అయితే వచ్చాను. నెక్స్ట్ అయితే నైట్ది కొంచెం అన్నం ఉందని చెప్పేసి అది వేస్ట్ చేయడం ఎందుకని పెరుగన్నం అయితే చేస్తున్నాను. నేనైతే సింపుల్గా పెరుగన్నం అయితే ఇలా చేస్తాను. కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటలాడే టైంలో కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేస్తాను. అది కొంచెం ఫ్రై అయ్యాక కళ్యామాకు వేసేసి ముందే కలిపి పెట్టుకున్న అన్నం అయితే అందులో వేసేస్తాను. చల్లన్నం కాబట్టి కొంచెం వేడి కానీ అని చెప్పి ఇలా వేడి చేస్తున్నాను అన్నం అయితే. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇక వేరే సపరేట్ అయితే ఏం చేస్తలేనండి, ఇదే వేసి ఇచ్చేస్తున్నాను. విన్ను మా వారైతే షాప్కి అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. చల్లన్నం కదా, కొంచెం వేడి అయ్యేదాకా ఉండని అని చెప్పేసి ఇలా వేడి చేశాను. నెక్స్ట్ అయితే ప్లేట్లు వేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. వాళ్ళైతే కూర్చొని తింటున్నారు. నెక్స్ట్ అయితే చాయ్ పెడదామని చెప్పేసి చాయ్ అయితే పెడుతున్నానండి. చాయ్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే వాటర్ పెట్టి దాంట్లో చాకుపత్త చక్కెర వేసేసాను. ఇంట్లో ఆనియన్స్ లేవండి, ఆనియన్స్ తీసుకురా అని చెప్పేసి అంటే మా వారైతే తీసుకొచ్చారు. అవైతే ఒక డబ్బాలో స్టోర్ చేస్తున్నాను. అది చూస్తూ కూరగాయలు అయితే కట్ చేద్దామని చెప్పేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇవాళ మా వారైతే ఇవాళ చికెన్ వండుతావా అంటే వండుతా అని చెప్పేసి అన్నాడు. ఆయన చికెన్ అయితే చాలా బాగా చేస్తాడండి. ఇంట్లో అయితే ఆనియన్స్ లేవని చెప్పేసి తీసుకురా అంటే తీసుకొచ్చాడు. అవి ఒక బాస్కెట్లో అయితే ఇలా స్టోర్ చేస్తున్నాను. ఈలోపు డికాషన్ మసులుతుంది కదా అని చెప్పేసి పాలైతే అందులో వేసేస్తున్నాను. చాలా రోజులైందండి బగారా ఇంకా చికెన్ తిని అనేసి వాళ్ళైతే తిందామని వండుతావా అంటే సరేలే వండుతా అని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ కొన్ని కట్ చేశానండి కూరగాయలు, ఇంకొన్ని కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను. మొత్తం అయితే ఇలా కట్ చేసి ఆయనకి ఇచ్చేసి ఆయన అయితే వండుతాడు. ఈలోపు చాయ్ కూడా మసిలింది కదా అని చెప్పేసి ఆయనకైతే చాయ్ పోసి ఇచ్చేసాను. చాయ్ తాగినాక స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఇగోండి మొత్తం అయితే కట్ చేసి పైన అయితే పెట్టేశాను. ఆయన అయితే చాయ్ తాగేసి స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు. బియ్యం అయితే ఇలా కడిగి పెట్టానండి. బ్యాండ్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి గరం మసాలా దినుసులన్నీ అయితే వేస్తున్నాడు. ఇవాళ అయితే బఠానీ అయితే కనిపించాయండి, అలా అని చెప్పేసి తీసుకొచ్చాడట. కొత్తిమీర, పుదీనా, బఠానీ మొత్తం వేసేసాడు. ఫుల్ వీడియో తీస్తున్నా అంటే తీయి, ఏమైనా భయమా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి తీసాను. ఆయన అయితే ఫ్రీగా ఉంటాడండి, ఏమనుకోడు. ఇలా మొత్తం అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కొంచెం హీట్ అయ్యాక వాటర్ అయితే వేసేసాడు. అటు సైడ్ షిఫ్ట్ చేసి ఇక్కడైతే కూర అయితే వండుదామని చెప్పేసి బ్యాండ్ పెట్టాడు. విన్ను అయితే నన్ను ఎత్తుకో అని చెప్పేసి ఏడుస్తే ఎత్తుకున్నాడు. ఇలా అయితే వస్తలేదు విన్ను దిగు అని చెప్పేసి అంటే ఎలా అడిగి కూర్చున్నాడు చూడండి. పసుపు, అల్లం ఎల్లిగడ్డ అంతా వేసేసి కొత్తిమీర, పుదీనా గిట్లా అంతా వేసేసాడు. ఈలోపు బగారా వాటర్ అయితే మసులుతున్నాయి అని చెప్పేసి బియ్యం అయితే అందులో వేసేస్తున్నాడు. వేసేసి కలిపేశారు. నెక్స్ట్ అయితే ఇక్కడ చికెన్ కూడా వేసేసి అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఉండనిచ్చి
నెక్స్ట్ అయితే కారం ఉప్పు గిట్ల వేసేస్తున్నాడు. ఈలోపు బగారా అయితే దగ్గరకు వచ్చేసింది. చిన్నగా పెట్టేసి మూత అయితే పెట్టేశాను. టమాటా గిట్ల వేసేసాడు. మొత్తం అయిపోయిందండి. బగారా అయితే తీసి పక్కకు పెట్టేసి ఇందులో ఫైనల్గా అయితే గరం మసాలా కొత్తిమీర అయితే వేసేసాడు. అది కొంచెం వేడి కానీ అని చెప్పేసి మూత అయితే పెట్టాను. ఈలోపు పిల్లలకైతే స్నానం పోసామని చెప్పేసి నీళ్ళు అయితే పెట్టాను. అమ్ములకైతే నిన్న అయితే హెడ్ బాత్ చేయించానండి. ఆయిల్ పెడదామని చెప్పేసి ఆయిల్ పెడుతున్నాను. ఈలోపు నీళ్ళు కూడా కాగేశాయి. చిన్నోనికైతే ఫస్ట్ పోసేసి వన్ అయితే రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే అమ్ములకి కూడా పోసేసాను. పోసేసి తనను కూడా రెడీ చేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి తనని అయితే రెడీ చేస్తున్నాను. ఈలోపు మా వారు నేను కూడా స్నానం చేసి వచ్చేస్తా అని చెప్పేసి ఆయన అయితే స్నానంకి వెళ్ళాడు. ఈమెను రెడీ చేసేసి వీళ్ళనైతే పక్కన కూర్చోబెట్టేసి నేను కూడా స్నానం చేసేసి వస్తే అయిపోతుంది కదా పని అని ఈమెనైతే రెడీ చేస్తున్నాను. నిన్నైతే హెడ్ బాత్ చేశాను కదా అండి. చిక్కు అయినట్టుంది. దువ్వుతుంటే మస్తు ఏడుస్తుంది, చాలా నొప్పి వేస్తుంది అని చెప్పేసి అలా అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టాను. అందుకే ఎక్కువ డిజైన్ జుట్లు అయితే వేయనండి, ఎందుకంటే ఓర్చుకోదు, చాలా నొప్పి అని చెప్పి ఏడుస్తుంది అని చెప్పేసి సింపుల్గానే అయితే పోనీ అయితే వేస్తాను హెడ్ బాత్ చేయించిన రోజు. ఇలా సింపుల్గా అయితే జుట్టు వేసేసాను. నేను కూడా స్నానం చేసి వచ్చేసి అందరం కలిసి అయితే ఇలా అన్నం అయితే తింటున్నాము. ఇలా అన్నం తినేసి చాలా రోజులైందండి. మార్నింగ్ హడావిడిగా ఆయన తినేసి వెళ్తాడు, అమ్ములు స్కూల్కి వెళ్తుంది. నిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఒక్కదాన్ని అయితే తినాల్సి వస్తుంది. ఇలా తిందామని చెప్పేసి వాళ్ళైతే కూర్చొని అందరం కలిసి అయితే తింటున్నాము. పిల్లలు కూడా మాకు తగ్గట్టు వాళ్ళు కూడా బాగా సహకరించారు మాకు. వాళ్ళంతలో వాళ్ళు తిన్నారు మంచిగా. మొత్తానికి అన్నం తినేసామండి. తినేసిన గిన్నెలు ఉన్నాయి కదా అని చెప్పేసి అవైతే కడిగేస్తున్నాను. మళ్ళీ అందులోనే పెట్టేస్తే చికెన్ది కదా, అవి బోన్స్ అవి ఉంటాయి కదా, మళ్ళీ దోమలు వస్తాయి అని చెప్పేసి కడిగేస్తున్నాను. కడిగేసి పక్కన పెడితే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇది కడిగేలోపు నల్ల వచ్చేసింది. ఇవాళ నల్ల వస్తుందండి, నల్ల అయితే వచ్చేస్తుంది. నీళ్ళు అయితే పడదామని చెప్పేసి పైప్ అయితే వేసేస్తున్నాను. నీళ్ళు అయితే పట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే నీళ్ళు అయితే పడదామని చెప్పేసి పైప్ అయితే వేసాను. పిల్లలు అయితే వచ్చేసారు. నీళ్ళు అయితే పడుతున్నానండి. పట్టేసి లోపటైతే పెడుతున్నాను. లోపట పెట్టేసి ఇందాక అన్నం తిన్నాం కదా, ఇల్లు అయితే ఊకుదామని చెప్పేసి అన్నం పడ్డది మొత్తము, ఇల్లు అయితే ఊకుతున్నాను. పిల్లలైతే వాళ్ళ డాడీతోటైతే పైన అయితే పడుకున్నారు. మొత్తం ఊకేస్తున్నానండి. అంతే అండి. వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.